ఆధునిక తెలుగు జాతి చరిత్రపై తిరుగులేని ముద్ర వేసిన మేరునగ ధీరుడు రామోజీరావు. ఆయన జీవితం అణువణువున స్ఫూర్తిని రగిలించే పోరాటం. ఆయన వ్యక్తిత్వం అడుగడుగున ముందు తరాలకు వెలుగు చూపించే విశిష్ట పాఠం. బహుముఖ రంగాల్లో జయకేతనం ఎగరవేసిన రామోజీరావు ద్వితీయ వర్ధంతి నేడు. ఆయన సేవలు గుర్తు చేసుకుంటూ కుటుంబ సభ్యులు, సంస్థల ఉద్యోగులు నివాళులర్పించారు. రామోజీ గ్రూపు సంస్థల వ్యవస్థాపకులు దివంగత రామోజీరావు ద్వితీయ వర్ధంతిని ఫిలిం సిటీలోని రామోజీరావు స్మృతివనంలో నిర్వహించారు. గ్రూపు సంస్థల సీఎండీ కిరణ్, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, రామోజీ ఫిలిం సిటీ ఎండీ విజయేశ్వరి, ఈటీవీ భారత్ డైరెక్టర్ బృహతి, ఈటీవీ డైరెక్టర్ సుజయ్, ఉషోదయ ఎంటర్ప్రైజెస్ డైరెక్టర్ సాంబశివరావు, ఈటీవీ ఎండీ బాపినీడు, రామోజీ గ్రూప్ ప్రెసిడెంట్ హెచ్ఆర్ గోపాలరావు, ఈనాడు ఎడిటర్ ఎం నాగేశ్వరరావు, వివిధ విభాగాల అధిపతులు పుష్పాంజలి ఘటించారు. ఓ చిన్న పల్లెలో చిన్ని అడుగులతో తన ప్రయాణాన్ని ప్రారంభించి తెలుగు జాతి తన అడుగుజాడల్ని అనుసరించేలా అపూర్వ చరిత్రను సృష్టించిన రామోజీరావు జీవితంపై రూపొందించిన డాక్యుమెంటరీని ప్రదర్శించారు. నేను మరణించినా జీవించి ఉండాలి, అందుకే నా ఈ తపస్సు అని రామోజీరావు తరచూ చెప్పేవారు. భౌతికంగా దూరమైన ఆయన స్థాపించిన ప్రతి సంస్థలో, సాధించిన ప్రతి విజయంలో ఆయన జీవించే ఉన్నారు. ఏఐతో రూపొందించిన ఆయన అపురూపమైన సందేశాన్ని ప్రదర్శించారు. రామోజీరావు స్మృతికి సంగీత సమర్పణంగా వీణా ప్రవీణ శ్రీవాణి సంగీత నివాళి అర్పించారు. రామోజీరావుకు ఎంతో ఇష్టమైన వైష్ణవ జనతో, రఘుపతి రాఘవ రాజారాం వంటి గీతాలను వినిపించారు. రామోజీరావు విధులు నిర్వహించిన రామోజీ ఫిలిం సిటీలోని కార్పొరేట్ కార్యాలయంలో ఆయన సిలికా విగ్రహానికి కుటుంబ సభ్యులు, విభాగాధిపతులు, ఉద్యోగులు పుష్పాంజలి ఘటించారు.